గేమ్ అయిపోయింది ఆదిత్య. విన్నర్ డిక్లేర్ అయిపోయింది. సో ఇక బయలుదేరుతారా? టికెట్ బుక్ చేయనా? బిజినెస్ క్లాస్ వేయిస్తాను, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏంటి అలా చూస్తున్నావు? టికెట్ ఇప్పుడు దొరక్కపోయినా వెళ్ళొచ్చు. నీకు వీసా ప్రాబ్లం ఉండదు కదా. దొరికేలా నేను ట్రై చేస్తాను. యూ డోంట్ వరీ. వెళ్తాను సమంత, ఉండను. ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఎందుకుంటాను? వెళ్ళిపోతాను. మీరందరూ హ్యాపీగా ఉండండి. సూర్య నువ్వు పెళ్లి చేసుకుని 3 పిల్లల్ని కనండి. హ్యాపీగా ఉండండి. వెళ్ళిపోతాను అన్న మాట ప్రకారం వెళ్ళిపోతాను. అలా అని అంటారనుకున్నావా? అనను. మరి మాటిచ్చావు కదా. తాగుబోతు మాటల్ని నమ్మమని నీకెవరు చెప్పారు? ఆ మాట తాగినప్పుడు ఇచ్చాను, నిలబెట్టుకోను. నేను వెళ్ళను. ఎక్స్పెక్ట్ చేశాను. చేసిందని మళ్ళీ అడగడానికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు అడిగితే అడిగావు, ఇంకోసారి అడక్కో. వెళ్ళా. అగో, నేను వెళ్ళే రోజు వస్తుంది, దాన్ని తీసుకొస్తాను. అది ఎప్పుడంటే అంతా సర్వనాశనం అయిపోయాక. చూసింది చాలు, ఇక వెళ్ళు. వచ్చింది అడగటానికి. మాట మీద నిలబడాలంట, మాట మీద. శామ్, నువ్వు కోరుకున్నవన్నీ అయిపోయాయి. రేపు వెళ్ళిపోతానన్నావుగా, టికెట్ చేయించుకున్నావా? చేయించకపోతే చెప్పు, నేనే మా డాడీకి చెప్పి మరీ చేయిస్తాను. బిజినెస్ క్లాస్ చేయించమని చెప్తాను. హ్యాపీగా వెళ్ళు. వెళ్తాను, ఉండను. వెళ్తాను చిన్నత్త. నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు, నేను నా మాట నిలబెట్టుకుంటాను. మీ అబ్బాయికి సామాన్యతో పెళ్లి చేసేసి హ్యాపీగా ఉండండి. అని అంటాను అనుకున్నారా? అనను. అదేంటి? నేను వెళ్ళను అని చెప్తున్నాను కదా చిన్నత్త. ఎందుకెళ్ళో? మాట నిలబెట్టుకోవాలన్న సంస్కారం నీకు లేదా? మీకు లేనప్పుడు నాకెందుకుంటుంది? మేమేం చేస్తాం? ఏం చేశారా? ఒక్కసారి అమెరికా హాస్పిటల్లో జరిగింది గుర్తు చేసుకోండి. మా అమ్మ దగ్గర ప్రేమతో వచ్చినట్టు నటిస్తామని మాటిచ్చి తప్పలేదా? దానికి దీనికి లింక్ పెడతావేంటి? అప్పుడు చేసిన మీరే ఇప్పుడు ఉన్నప్పుడు లింక్ కలవదా? దానికి దీనికి చెల్లు. అంటే నువ్విప్పుడు వెళ్ళవా? అరే వెళ్ళననే కదా చెప్తున్నాను. మీకు న్యాయం, నాకు న్యాయమా? దానికి నేను ఒప్పుకోను. వెళ్ళనంటే వెళ్ళను, అంతే.
నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు అనుకోలేదు. అనుకున్నా మీరు చేశారా? చేయలేదు కదా, కాబట్టి ఈసారికి ఇంతే. ఇదిగో ఇంకోసారి ఆలోచించు. ఆలోచించాను. వెళ్ళను వెళ్ళను వెళ్ళను. ఆ, వెళ్ళిపోవడం లేదు చిన్నత్త, వాటర్ తాగాలి. బాగా నీళ్లు తాగించిందా? నేను అందుకే ముందు నుంచే చెప్తున్నాను దాన్ని నమ్మకండి అని. నా మాట విన్నారా? మాట ఇచ్చింది వెళ్ళిపోతుందని దాని చేత అన్నీ చేయించారు. నాగాభరణం పెడితే పెళ్ళైపోతుందంట. వాళ్ళ పెళ్ళవ్వాలి, పేపర్ మీద మీ పేరు రాసి మరీ చచ్చిపోతాను. ఆ! అమ్మ అమ్మో, సామాన్య అన్నంత పని చేయదు కదా. దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇలా చంపుతున్నావు? వచ్చావా నాన్న? వెళ్ళరా వెళ్ళు. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయిందన్నా. వెళ్ళు పో. చెప్పావులే నీ కొడుకు గురించి. తెలిసిందిలే, నీ పుత్రరత్నం గురించి కూడా. చాలే ఆ పక్క. నువ్వు ఆపు. అమ్మా, నువ్వేంటక్క అమ్మా. మాట్లాడేది ఇంత? ఏమైందమ్మా? ఎందుకు గొడవ పడుతున్నారు? రే చంద్ర, నీకేమైందిరా? మొహం ఏంటి అలా వాచింది? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం అడుగుతున్నావురా? వాడి మొహం వాచిపోయేలా కొట్టి ఏమీ తెలియనట్టు ఏమైందని అడుగుతున్నావా? నేను కొట్టడం ఏంటి పెద్దమ్మా? ఏరా, ఏంట్రా? నువ్వే కదన్నయ్య కొట్టావు. ఈసారి బావే వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు? నేనెందుకు కొడతాను? ఒరే ఒరే ఒరే, ఆ
ఫైల్స్ తగలబెట్టాడని ఆ, నువ్విచ్చిన 10 కోట్లు దోచేశాడని వాడు చావు కొట్టావు కదరా. పాపం చూడు నా బిడ్డ, నువ్వు నన్ను నిందలు వేసి కొట్టినా కూడా నోరెత్తలేదు. చిచి, అయినా నేనేంటి చేసినాడికి చెప్తున్నాను మళ్ళీ. నేనేం చేయలేదు పెద్దమ్మా. నేను వీడికి 10 కోట్లు ఇవ్వలేదు, ఫైల్స్ కూడా ఇవ్వలేదు. వింటున్నావా వీడి నాటకాలు? మనందరి కళ్ళ ముందు నీ సమక్షంలో వాడు చేసిన అరాచకాన్ని ఏమీ కాలేదని మసుపూసిన మారేడుకాయలా చేసి ఎలా మాట్లాడుతున్నాడో. నేను చెప్పేది వినండి. ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. చూసిన మాకు తెలుసు గాని ఇంకాపు. ఏంటి నాయనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆఫీస్లో అదే కన్ఫ్యూజన్, ఇక్కడ అదే కన్ఫ్యూజన్. నేను ఇక్కడికి ఇప్పుడే వస్తున్నాను, ఇంతకు ముందే వచ్చాను అంటున్నారు, చంద్రాన్ని కొట్టాను అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. దీనంతటికి కారణం మీ అన్నయ్యే బావా, నువ్వు కాదు. మాట్లాడవేంటి నాయనమ్మా? ఏం మాట్లాడమంటావురా? ఏం మాట్లాడమంటావు? నా కళ్ళ ముందే చంద్రన్ నువ్వు కొట్టింది అబద్ధమని, అమ్మలాంటి పెద్దమ్మని నానా మాట అనలేదని అబద్ధం చెప్పనా? ఏం చెప్పను? నీ మనసులో ఉన్నదేమిటో తెలిసిన తర్వాత కూడా ఏం చెప్పను? నాయనమ్మా, నానమ్మ తీయగా పిలుస్తూనే తెలివిగా ప్రవర్తిస్తున్నావు. నీకు ఉపయోగపడే తెలివితేటలు చూపిస్తున్నావు. అత్తయ్య గారు, వాడేం తప్పుగా ప్రవర్తించలేదు. వాడు చంద్రకిచ్చిన ముఖ్యమైన ఫైల్స్ కాల్చడం వల్లే కడుపు మండి ప్రవర్తించాడు, అంతే. అమ్మా, నీ చంద్రకి ఏ ఫైల్స్ ఇవ్వలేదమ్మా. మరి ఇవ్వనప్పుడు ఎందుకు కొట్టావురా? నేను కొట్టలేదు పెద్దమ్మా. చాలు ఆపింకా. దీనంగా మొహం పెట్టి కొట్టలేదన్నంత మాత్రాన నువ్వు చేసినవన్నీ కాకుండా పోవు. పెద్దమ్మ, నాయనమ్మా, నా పక్కన నాయనమ్మ. నించవద్దు. మళ్ళీ నీతో ఉన్న అసలు మనిషితో నన్ను మాట్లాడించకు. అసలు మనిషి ఏంటి నాయన? నేనేం మాట్లాడాను నాయనమ్మా? ఎందుకురా నా నోటితోనే చెప్పించాలని చూస్తావు? నువ్వు చేసిన నిర్వాహానికి ఏడుస్తుంటే మొత్తం ఇప్పుడే ఏడవకు, కన్నీళ్ళని దాచుకో అని మరీ అన్నావుగా. దాని అర్థం ఏమిటి? నన్ను ఇంకా ఏడిపించాలని నీకుందనేగా. అమ్మమ్మ, అలాంటి ఉద్దేశం బావకుండదు. వచ్చిన పరిస్థితులు బావని మీకు చెడుగా మారుస్తున్నాయి. ఈ ఒక్కసారికి క్షమించండి అమ్మమ్మ. నువ్వా వాడికి వత్తాసు పలికేది? బాగుంది, అంతా అనుకుని చేస్తున్నట్టుగానే ఉంది. ఫలితం ఆశించినట్టుగానే వచ్చిందిగా. నాయనమ్మా, నీ కోరిక తీరేలానే ఉందిరా. వజ్రపాటి ఉమ్మడి కుటుంబాన్ని కూల్చేయాలనే ఉంది. ఉమ్మడిగా ఉండాలనుకునే నా సంకల్పాన్ని నేను పోగొట్టుకునేలానే ఉంది. నీ నుంచి నేను ఇది ఆశించలేదురా, ఆశించందిచ్చావు. నిండిపోయిందిరా, కడుపు నిండిపోయింది. చాలా చాలా ఆనందంగా ఉంది.
పెద్దమ్మ, నన్ను అలా పిలవద్దురా. ఎంత ప్రేమగా చూసుకున్నాను. మంచి బహుమతి ఇచ్చావురా. నీ ఆశ ప్రకారమే విడిపోదాంలే, విడిపోదాం. ఒరేయ్, ఎందుకురా ఇంకా అక్కడే నిలబడ్డావు? పో లోపలికి పో. చిచి, రేయ్ చంద్ర, సూర్య, వాళ్ళు అలాగే అంటారు నాన్న. వాళ్ళ మాటల్నేం పట్టించుకోకు. అయ్యో, చేసింది చేశానని ఒప్పుకోరా. తప్పే ఉంది. తప్పు చేసింది వాడైతే. అమ్మా నేను చెప్పేది. నువ్వేవి భయపడకురా. భయపడకు, నేనున్నాను కదా. నేను చూసుకుంటానులే. నువ్వేం కంగారు పడకు. ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటారు. శామ్, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నీకైనా అర్థమవుతుందా? చంద్ర ఫీల్ అయినట్టున్నాడు. వాడితో మాట్లాడతా. వాడొక్క నన్ను అర్థం చేసుకున్నా చాలు. బాబా, నీకు నిజం చెప్పేయాలనిపిస్తుంది. చెప్తే నువ్వేమైపోతావు అని భయం వేస్తుంది. నీకు అర్థం కాక బాధపడుతున్నావు. నాకు అర్థమయ్యి చెప్పలేక బాధపడుతున్నాను. గాడ్, ప్లీజ్ టెల్ మీ ది సొల్యూషన్, ప్లీజ్. రేయ్ వెళ్ళిపో అన్నయ్య. చంద్ర, నేను నీతో మాట్లాడనన్నయ్య. నన్ను వదిలేసి వెళ్ళిపో. రేయ్ అలా మాట్లాడకురా. నేనేం మాట్లాడలేదన్నయ్య. మాట్లాడింది నువ్వు, మాట్లాడింది నేను. కొట్టింది నువ్వు, పడింది నేను. నేను కొట్టలేదురా. ఇంకా ఎందుకన్నయ్య? నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు కొట్టినందుకు కాదన్నయ్య నేను బాధపడుతుంది. నువ్వు నన్ను చంపేసినా నేను బాధపడను. సంతోషంగా చచ్చిపోతాను. కానీ నువ్వు చెప్పిందే నేను చేశానని తెలిసి అందరిలో నన్ను చీటర్లా నిలబెట్టావే, అందుకు బాధపడుతున్నాను. మధ్యలో అమ్మేం చేసిందన్నయ్య? తనను అంతలా అవమానించావు. నువ్వు చెప్తున్నావంటే నేను చేసే ఉంటానురా. బావా, చేయకుండా చెప్పడుగా శామ్. నాయనమ్మ కూడా చెప్తుంది అంటే నిజమే అయి ఉంటుంది. రే, నేను నిన్ను కొట్టాను అని అనుకోరా. అనుకోవడం ఏంటి? కొట్టాను. తమ్ముడి కోసం చెయ్యని తప్పును ఒప్పుకుంటున్నావా బావా? టెన్షన్స్ రా చంద్ర. చాలా రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు కదా, అక్కడ వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మనీ అడ్జస్ట్మెంట్స్ అని, అకౌంట్స్ అని చాలా ప్రాబ్లమ్స్. ఆ ఒత్తిడిలో నేనే పొరపాటున నీకు ఫైల్స్ ఇచ్చి కాల్ చేయమని చెప్పుంటాను. ఆ విషయం మర్చిపోయి కొట్టుంటాను. నీ తప్పేం లేదురా చంద్ర, తప్పంతా నాదే. ఇంకెప్పుడు కొట్టనురా. ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్. అన్నయ్య ప్లీజ్ రా, నన్ను క్షమించు. అన్నయ్య